దేవుడు మనకు హెబ్రీ పత్రికలో చివరి అధ్యాయం ధ్యానించడానికి ప్రభు కృప అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రములు. అదే విధంగా ఇన్ని 12 అధ్యాయాల వరకు కూడా ప్రభువు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మనం ఏ విధంగా ఆ విశ్వాస జీవితానికి ఎంత అవసరమో ఆ మాటలు, ఆ యొక్క సత్యం అనేది మనకు ఇక్కడ తెలియజేస్తూ వస్తున్నాడు. చివరగా మనం 13 అధ్యాయంకొచ్చాం. కానీ 13 అధ్యాయము మిగతా అధ్యాయాలు వలె కాక ఇది ఒక ప్రత్యేకమైన అధ్యాయంగా మనకు చూస్తా ఉన్నాం. ప్రతి అధ్యాయంలో గూడా ఎవరితో పాత నిబంధనలో ఉన్న ఇజ్రాయేల్ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలు, వాళ్ళు పాటించే ఆ యొక్క ఆచారాలు అయన్నీ గూడా ఒక ఛాయగా మాత్రమే క్రీస్తు నిజ స్వరూపం అని చూపిస్తూ ప్రతి అధ్యాయంలో ఒక్కొక్కరిని తీసుకొని ఆయన బోధిస్తూ వస్తున్నాడు. అయితే చివర వచ్చే లోపల ఈ సమయంలో విశ్వాసి అయిన మనము క్రీస్తును గ్రహించిన, అంగీకరించిన మనము ఆ యూదుడైనా, అన్యుడైన ఎవరైనా గూడా ఏ విధంగా ఆహ్, ప్రాక్టికల్‌గా మనం ఈ శరీరం ఉన్నప్పుడు ఏ విధంగా జీవించాలో ఆయన ఈ అధ్యాయంలో చెప్తూ వస్తున్నాడు. ఈ 12 అధ్యాయాల్లో ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధించిన సత్యాలను తెలియచేస్తున్నాడు. అయితే ఆ ఆత్మ సంబంధంగా కావాల్సినవి ఏమిటో అది గూడా ప్రభువుకి దగ్గరగా ఇష్టడుగా ఉండాలంటే విశ్వాసం గురించి గూడా ఎంతో గట్టిగా చెప్తూ వస్తున్నాడు. అది ఆధ్యాత్మికమైనది, ఆత్మ సంబంధమైనయి అని చెప్తూ ఆయన వస్తున్నాడు. కానీ చివరి అధ్యాయంలో బ్రతికున్న మనము విశ్వాసంగా మనం ఏం చేయాలో, ప్రాక్టికల్‌గా ఏం చేయాలో ప్రభు ద్వారా మనకు చెప్పబడిన మాటల్ని మళ్ళీ హెబ్రీ పత్రికలో ఆయన చెప్తూ వస్తున్నాడు. ఆ అధ్యాయంలో మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయము 1 వచనం నుంచి 6 వచనం వరకు మనం చూసుకుందాం. ఎవరైనా సహోదరులు 1 వచనం నుంచి 6 వచనం వరకు చదువుకుందాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. దాని వలన కొందరు ఎరుగకి ఏ దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, మీరును శరీరంతో ఉన్నారు గనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకున్నది. వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కలమైనది గాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారకులను దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయునని ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడును, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. చాలా థాంక్స్ బ్రదర్. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం స్టార్ట్ చేసుకుందాం. కృపా కనికరం గల మా పరమ తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమ స్వరూపి ఉన్నారు. మీరే ముందుగా మమ్మల్ని ప్రేమించారు. మమ్మల్ని ఆ ప్రేమ ద్వారా తండ్రి ఆకర్షించారు. అయ్యా, మీ సిలువలో బాహాటంగా మీ ప్రేమను కనపరిచారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరొకసారి అయ్యా, ఈ చదివిన వాక్య భాగ్యాన్ని మాకు అందించమని, అయ్యా తండ్రి విరిచి మాకు అందించమని వేడుకుంటున్నాం. ఈ వాక్యానికి బట్టి ప్రభావ మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మాకు అర్థమయ్యేలాగున
మా సత్యాన్ని మేము గ్రహించలాగున మాకు మా యొక్క గ్రహింపుకి దయచేయమని వేడుకుంటున్నాము. అయ్యా మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు మేలు. అయ్యా తండ్రి, ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ, ఈ కొద్ది ఉన్నప్పుడు మా కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మనము మొట్టమొదటిగా మనం కొన్ని పదాలను మనం చూస్తున్నాం. ఇయన్నీ గూడా మనకు బాగా ఎరిగిన మాటలే. కొత్త విషయాలేమీ లేవు అని మనం గ్రహించగలము. అదే 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఎక్కడ చెప్పని విషయాలు గూడా కొన్ని విషయాలను ఆయన చెప్తూ వస్తున్నాడు. మొట్టమొదటిగా సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి అని మనం చూస్తున్నాం. అయితే రెండోదిగా ఆతిథ్యము చేయ మరొకడు అని చెప్తున్నాడు. అదే విధంగా మూడోది బంధకాల్లోను, ఆ తర్వాత శ్రమ పడిన కష్టపడుతున్న వారి యొక్క సహోదరుల విషయంలో వాళ్ళని జ్ఞాపకం చేసుకోమని మూడోదిగా చెప్తున్నాడు. అదే విషయంలో వివాహం గురించి కూడా ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఎందుకు ప్రస్తావించాడో మనం చూస్తే, మీరు వేశ్య సంగులు కాకుండా, వ్యభిచారులు కాకుండా ఉండడానికి దేవుడు తీర్పు తీస్తాడు వాళ్ళు అని అక్కడ వ్యభిచారం గురించి చెప్తున్నాడు. హెచ్చరిస్తున్నాడు. ఐదోదిగా ధనాపేక్ష గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆరోదిగా మనం కలిగిన ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండాలని చూస్తున్నాడు. ఇవన్నీ గూడా మనం బాగా ఎరిగిన విషయాలే. ఆయన ఇక్కడ ఈ విధంగా మనం నడుచుకోవాలని చెప్తున్నాడు. ఆ తర్వాత చెప్తూ ఆయనిచ్చిన వాగ్దానాన్ని గూడా ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఒక్కొక్క దాన్ని మనము కొంత మట్టుకు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దాం. మొట్టమొదటిగా ఆయన సహోదర ప్రేమ గురించి ఆయన చెప్తూ వస్తున్నాడు. ఈ సహోదర ప్రేమ గురించి మనందరికీ తెలుసు అది. ప్రేమ అనేది ఆత్మ ఫలంలో ఒకటిగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో ఆయన అంటాడు, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ నిల్చును అంటున్నాడు. కానీ వాటిలో ప్రేమ శ్రేష్టమైనది అని ఆయన కొరింథీయులకు రాసిన మొదటి 13వ అధ్యాయం అంతా గూడా ఆయన ప్రేమ గురించి చెప్తా ఉంది. అయితే ఈరోజు మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. ప్రభువు మన మధ్యలో ఉంచిపోయిన మాటలను, ఆ యొక్క బోధన మనకు ఉంచిపోయాడు. అది మనం పాటించాల్సిన వారంగా ఉన్నాం. మనం ఇప్పుడు సంఘంలో ఉన్నాం. లోకంలో ఉన్నప్పటికి గూడా సంఘంలో ఉన్నాం. ఆయన మనల్ని ప్రత్యేకపరిచాడు. ఆయన ఇచ్చిన మాటలను మనం పాటించే వారంగా మనం ఉండాలి. ధర్మశాస్త్రం గురించి మనల్ని పాటించమని ప్రభువు మనల్ని అడగలేదు. వాళ్ళకిచ్చిన పండుగలు ఆచరించమని మనల్ని అడగలేదు. వారికి ఇయ్యబడిన బలులను, ఆ బలులు అర్పించమని మనల్ని అడగలేదు. వారు సబ్బాతు దినాన్ని ఆచరించమన్నాడు. అయి మనకు ఇవ్వలేదు. సున్నతి ఆచరించమని వాళ్ళకి చెప్పాడు. అయి గూడా మనకు సున్నతి ఆచరించమని మనకు చెప్పలేదు. కానీ ఆయన ఒక నూతన క్రొత్త నిబంధన లోనికి మనకు తీసుకొనొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పాతది గతించి కొత్తది మనకు ఇచ్చినట్టుగా ఆయన నెరవేర్చి మనల్ని కొత్త నిబంధన కిందకి తీసుకొనొచ్చాడు. ఆయన స్వరక్తం ఇచ్చి విమోచించిన రక్తం ద్వారా కొత్త నిబంధన కిందకి మనకు తీసుకొచ్చాడు. అయితే ఈ కొత్త నిబంధనలో మనం ఏం చేయాలో
అది మనం చేయబద్దులై ఉన్నాం. కానీ మనం కొత్త నిబంధనలో చేయాల్సింది మనం చేయం గానీ, పాత నిబంధనలో చెప్పిన అయన్నీ గూడా మనం చేసేదానికి ఆతృత పడేవారంగా, అదే సత్యమని, అదే చేయాలని ఆహ్, మనం ముందుకెళ్ళే వారంగా ఉంటున్నాం. అందుకని ఆయన ప్రభువు ఏం చెప్పడం మనం చూస్తున్నాం. యోహాను రాసిన సువార్తలో 13 అధ్యాయము 34 వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు గూడా మనకు ఏమి చెప్పాడో మనం చూస్తున్నాం. అందుకనే మనం సహోదర ప్రేమ నిలవరగా ఉండనీయుడి అని మనం చెప్తున్నాం. అది మళ్ళీ ఒత్తి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ ప్రేమ మనం కలిగి ఉండాలని చెప్తున్నాం. యోహాను సువార్త 13 అధ్యాయం 34 యోహాను సువార్త 13 అధ్యాయం 34, 34, 35. హ్మ్. మీరు ఒకరినొకరు ఒకరినొకరు ప్రేమింపవలెనని ప్రేమించుకొనుడి మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని యెడల ఒకడు ప్రేమ గలవారైన యెడల దీనిని బట్టి మీరు నా శిష్యుడని అందరూను తెలుసుకొందురనెను. ఈ కొత్త నిబంధనలో మనకు ఇయ్యబడిన ఆజ్ఞ, ఈ కొత్త ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఇది మనం బద్ధులమై ఉన్నాం. ఏది పాటించకపోయినా ఇది మనం పాటించాలని ఆయన ప్రభువు చెప్తున్నాడు. ఆయన ఏ పండుగ ఆచరించమని చెప్పలేదు గానీ, ఆయనేమంటున్నాడంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ఆయన ఏ విధంగా ప్రేమించాడో, అదే విధంగా మనం ప్రేమించాలి. ఆయనలో స్వార్థం లేని ప్రేమ. ఆయన ఆయన ప్రేమ ప్రేమ స్వరూపిగా ఆయన ప్రేమకు సోర్స్ అయి ఉన్నాడు. అది మనం ఆ విధంగా ఆయన ఏ విధంగా ప్రేమించాడో అదే విధంగా మనం మీరు ఒకరినొకరు ప్రేమ కలిగిన వారే దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారంటున్నాడు. సరే, అదే మాటను పౌలు మళ్ళీ మళ్ళీ మనకు చెప్తా ఉన్నాడు. సహోదర ప్రేమ మనం కలిగి ఉండాలి. ఏ విధంగా ప్రేమ కలిగి ఉండాలంటే ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమించాడో, ఆయనే మనల్ని ముందుగా ప్రేమించాడు మనల్ని. మొదటి యోహాను పత్రికలో మనం చూస్తాం. అదే నెక్స్ట్ అధ్యాయంలో గూడా అదే ఆయన మన ప్రభువు మనకు చెప్పే మాట మనం చూస్తున్నాం. 15వ అధ్యాయంలో ఈ మాటలు చాలా ఆహ్, మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు. ఏది మర్చిపోయినా ఈ మాటలు మనకు గుర్తుండాలి. ఎందుకంటే ఇది మన నూతన నిబంధనకు, కొత్త నిబంధనకు ఇది ఒక 10 ఆజ్ఞలు ఏ విధంగా ఆహ్, ఇజ్రాయెల్‌కున్నాయో, సంఘానికి నూతన నిబంధన విశ్వాసులకి మనందరికి గూడా ఇవి అటువంటి టాబ్లెట్స్ వల్లే మనకున్నాయి. 15వ అధ్యాయంలో గూడా మళ్ళీ అదే మాట అంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాము. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనంటే నా ఆజ్ఞ. ఇక్కడ మనకు అదే మాటను మళ్ళీ ఆయన చెప్తా ఉన్నారు. ఆయన నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించాలి. అది మనకు ఇచ్చిన ఆజ్ఞ. మనకి ఎన్నో ఆజ్ఞలు లేవు. ఆయన ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మనం ఒకరు ప్రేమించాలని. అది ఏ విధంగా ప్రేమించాలో గూడా చెప్పాడు. ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమించాడో, అదే విధంగా ప్రేమించాలి. ఇది 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అదే 15వ అధ్యాయంలో మళ్ళీ 17వ వచనంలో గూడా ఆయన మళ్ళీ చెప్తున్నాడు.
ఆయన మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఈ మాట ఇన్ని సార్లు ప్రభువు చెప్పడానికి అది ఎంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ మనం గ్రహించే వారంగా ఉన్నాం. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను. దీనిలో ఉన్న ఆ ప్రాముఖ్యతని అటర్ మోస్ట్ ఇంపార్టెంట్ అని మనం చూస్తాం. ఇంక దీనికంటే మించింది మనకేం చెప్పలేదు. ఆ ఆజ్ఞను మనం పాటించే వారంగా ఉండాలి. అందుకనే హెబ్రీయులు రాస్తూ ఆయన మళ్ళీ అదే మాటను ఆయన చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన యోహాను రాసిన మొదటి పత్రికలో గూడా ఆయన అంటాడు. ఆయన భయంకరంగా మనకు ఆ మాట భయంకరంగా ఉంటుంది. ఆ మాటేందంటే మొదటి హ్మ్. యోహాను రాసిన మొదటి పత్రికలో 3:10లో ఆ మాట చాలా భయంకరంగా మనకుంటుంది. కానీ అది చదివినప్పుడు మనకు దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు. 11వ వచనం గదా! మనం ఒకరినొకరిని ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా! చాలు. ఇక్కడ మనం అంటున్నాడు, దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో. అది ఒక్క ఆజ్ఞ విషయంలో మనకు తేటగా బయలుపరచబడుతదంట. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు కొత్త ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞ. సహోదరుని ప్రేమించడం. తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఎంత కఠినంగా ఉందో ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక టెస్టర్ లాగా మనకు అది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సహోదరుని మనము ఒకరినొకరు ప్రేమించుకోకుండా సహోదరుని ప్రేమ మనలో లేకపోతే ఆయన ఒకటే మాటతో ఆయన కొట్టేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక్క టెస్ట్‌తోనే మనకు అపవాది పిల్లలెవరో, దేవుని పిల్లలెవరో ఆయన చెప్పేస్తున్నాడు. ఎందుకంటే దేవుడిని ప్రేమించినట్లయితే ఆయన్ని మనం సహోదరులను గూడా మనము ప్రేమించే వారంగా ఉంటాం. అదే మాటను ఆయన నెక్స్ట్ అధ్యాయంలో గూడా ఆయన చెప్తున్నాడు. 4 అధ్యాయము 7, 8లో గూడా చెప్తున్నాడు. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతుము. ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అక్కడేమో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు మనకు 3 సార్లు అక్కడ 13 అధ్యాయం, 15 అధ్యాయంలో మనకు ఆయన మొట్టమొదటిగా ఆయన కొత్త ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. అదే యోహాను సువార్తలో యోహాను పత్రికలో ఆయన మళ్ళీ ఈ మాటను ప్రేమాస్వరూపి అని చెప్తూ, అదేవిధంగా మనం ఒకరినొకరిని బద్ధులమై ఉన్నాము. ఆ ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది అని చెప్తున్నాడు. ప్రేమించి ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు అని ఎరుగుతామంటున్నాడు. ఇంత ఖచ్చితంగా ఆయన ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అట్టయితే మనకు అది యొక్క ఇదొక ఎంత ప్రాముఖ్యమైనదో మనం గ్రహించాలి. మనకు ఆ గ్రహింపు మనకు వచ్చినప్పుడు, ఆ సత్యం మనకు తెలిసినప్పుడు, ఆయన ప్రేమ మనలో కుమ్మరించిన ఆ ప్రేమను మనం చూపించే వారంగా, ఆత్మ ఫలం లో ఉన్న ప్రేమను మనం చూపించే వారంగా, సహోదర ప్రేమ కలిగి ఉండే వారంగా మనం చూస్తాం. అటువంటి ఆహ్, ఆహ్, ఇక్కడ గూడా ఆయన కఠినంగా గూడా ఇంకో మాట గూడా చెప్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయంలో 20, 21లో కూడా ఇదైతే మరి మనకు చాలా కష్టంగా ఉంటుంది. 4 అధ్యాయం 20, 21 ఆహ్, ఎవడైనను ఏ ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును.
తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఇక్కడ చాలా ఆ, తేటగా మళ్ళీ ఆయన చెప్తున్నట్టుగా చూస్తున్నాం. సహోదరుని ప్రేమించిన వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు అని చూస్తున్నాం. ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ద్వేషిస్తే అది అబద్ధికుడు అని మనం చూస్తున్నాం. మనం దేవుని ప్రేమించే వారంగా ఉన్నట్లయితే మనం సహోదర ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించే వారంగా ఉంటాం. ఆ విధంగా ఈ లోకంలో ఈ దేహంలో ఉన్నంత వరకు ఆ విధంగా మనం ఆయన ఉండాలని ఆయన ప్రేమ సహోదర ప్రేమ కలిగి ఒకరినొకరు ఉండాలని ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన అది కంపల్సరీగా మనకు కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ఇచ్చింది ఒకే ఒక ఆజ్ఞ. 10 ఆజ్ఞలు ఇవ్వలేదు. సొంత చేసుకోమని చెప్పలేదు. ఇంకా మరి ఏదేదో మనకు చెప్పలేదు. ఆయన నేను ఏ విధంగా ప్రేమించానో అదే విధంగా మీరు సహోదరుల్ని ప్రేమించమని ఆయన చెప్తున్నాడు. అదే విధంగా రెండోదిగా మనం చూసినట్లయితే సహోదర ప్రేమ నిలువరుగా ఉండనీయుడి. రెండోదిగా మనం ఆతిథ్యం చేయ మరొకటి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని మనం చూస్తున్నాం. సహోదర ప్రేమ కలిగిన మనము ఆ తర్వాత ఆతిథ్యం కూడా మరవకూడదు అని అని చెప్తున్నాడు. ఇదందరికీ మనకు తెలిసిందే. కొందరు ఎరుగక దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అది ఎవరో మనకు తెలుసు. అది అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో దేవదూతలు ఆయన ఆతిథ్యం ఇచ్చినట్టుగా చూస్తాం. ఆతిథ్యం ఇచ్చి ఆయన నెక్స్ట్ సంవత్సరం ఆయనకి కుమారుడు పుడతాడని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా ఆతిథ్యం అనేది ఎంత ఎరుగక ఒక స్ట్రేంజర్‌కి ఆయన ఆతిథ్యం ఇచ్చే గుణం ఆయనకు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తెలియకుండానే దేవదూతలకి ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. అటువంటి ఆతిథ్యం ఇచ్చే గుణము మనలో కలిగి ఉండాలని ఆయన ఆహ్, దాన్ని మరవకూడదని ఆయన చెప్తా ఉన్నాడు. దాని యొక్క గొప్పతనం ఎంతదో దేవుని బిడ్డలకి, దేవుని విశ్వాసులకి అదొక ఆహ్, దాని యొక్క గొప్పతనాన్ని మళ్ళీ తెలియజేస్తూ ఆయన ఆతిథ్యాన్ని మరవకుండా చేయండి అని చెప్తున్నాడు. ఈ విధంగా అబ్రాహాము మాత్రమే గాదు, అనేక మంది గూడా ఆతిథ్యం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అబ్రహాం 18 అధ్యాయములు ఇస్తాడు. అదే విధంగా 19లో లోతు గూడా ఎరుగక ఆయన ఆతిథ్యం ఇస్తాడు. ఆ ఆతిథ్యము ఇవ్వడము లోతు మనం చూస్తాం 19 అధ్యాయంలో. ఆయన ఏ విధంగా తప్పించబడ్డాడో సొదొమ గొమొర్రా నుంచి మనం చూస్తున్నాం. అదే విధంగా అనేకులకి మనకు ఆ ఆతిథ్యం ఇచ్చే గుణం విశ్వాసులకి ఆయన కలిగుంటే అది యొక్క ఆహ్, మనలో ఉండే ఒక గొప్ప గుణం అని మనం చూస్తున్నాం. ఎవరైతే నూతన స్వభావాన్ని ధరించుకొని ఉన్నామో, యేసు ప్రభువుని మనం ధరించుకొని ఉన్నామో, ఆ విధంగా ఆయన నూతన జన్మ పొందినాం. మనందరం గూడా ఆ ఆతిథ్యం ఇచ్చే గుణం ఉండాలని ఆయన చెప్తా ఉన్నాడు. అందుకని ఆతిథ్యం చేయ మరొకడు అని చెప్తున్నాడు. నాకెందుకులే అని మనం ఉంటే అబ్రహాం ఉంటే ఆ రోజు ఏ విధంగా ఉండేదో మనకు తెలీదు. అదే విధంగా లోతు గూడా
నాకెందుకులే ఈళ్ళెవరో అని లోతునుంటే, లోతు పరిస్థితి ఏమైండేదో మనకు తెలియదు. అదే విధంగా ఏదో అవుతదని గాదు గానీ, ప్రభువు మనకు చూపించిన ప్రేమను, ప్రభువు మనకు ఆహ్, ఆయన చూపిన కృపను బట్టి, మనం సహోదరులందరికి గూడా మనం ఆతిథ్యం చేయకుండా మరవకుండా ఉండాలి. అదే విధంగా మనం పాత నిబంధనలో అనేకుల మందిని చూస్తాం. రాహాబును గూడా చూస్తాం. రిబ్కాను చూస్తాం. రిబ్కా గూడా ఆహ్, ఆమె ఏం చేసిందో మనకు ఆదికాండంలో చూస్తాం. ఎలియాజర్‌కి అతని ఒంటెలకి నీళ్లిచ్చినట్టుగా మనం చూస్తాం. ఆతిథ్యం ఇచ్చినట్టుగా చూస్తాం. రాహాబు గూడా ఆమె వేగుల వారిని చేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. వీళ్ళందరూ కూడా ఏదో మేలు జరుగుతదని వాళ్ళు ఆతిథ్యం ఇవ్వలేదు గానీ, వాళ్ళ స్వతహాగా ఉన్న గుణము వాళ్ళు అక్కడ చూపించినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళకున్న ఆ మంచితనాన్ని మనం చూస్తున్నాం. దాని ద్వారా రాహాబు యూదా గోత్రంలో వంశంలో ఉండగలిగింది. రిబ్కా ఇస్సాకును వాగ్దాన పుత్రుని భర్తగా పొందగలిగింది అని మనం చూస్తాము. అదేవిధంగా సారెపత్రి స్త్రీ గూడా మనం చూస్తాం. అదే విధంగా కొత్త నిబంధనలో గూడా మనం ఆయన ప్రభువు ఒక ఉపమానంలో చెప్తున్నాడు. ఆతిథ్యము ఎంత గొప్పదో మనం మత్తయి సువార్త 20 అధ్యాయంలో 34-34 నుంచి చూస్తే మత్తయి సువార్త 25 అధ్యాయము ఆయన ఒక ఉపమానంలో చెప్తున్నాడు. 20 అధ్యాయము 34 నుంచి గదా! ఆహ్, 20 అధ్యాయమా? ఆ! 25 అధ్యాయం గదా! 25, 34 నుంచి మనం చూస్తున్నాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. లోకము లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఇంటిని, నన్ను చేర్చుకొని దిగంబరునై ఇంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఇంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. 40 వచనం మొదటి చివరగా. 40 వచనం. ఆ! అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ప్రభువు ఇక్కడ వారి కొరకు నియమింపబడిన రాజ్యం స్వతంత్రించుకొనుడి అని చెప్తున్నాడు. ఆ! ఎప్పుడు దాహం కొన్నారో, ఎప్పుడు ఇచ్చారో అయన్నీ వాళ్ళకి తెలీదు గానీ వాళ్ళు అయన్నీ కూడా చేశారు. బట్టలిచ్చారు దిగంబరుగా ఉంటే, పరదేశిగా ఉంటే వాళ్ళని చేర్చుకున్నారు. ఈ విధంగా చేర్చుకోవడం వల్ల, ఈ విధంగా ఆతిథ్యం ఇవ్వడం వల్ల తెలియకుండానే వాళ్ళు చేశారు కానీ, ప్రభువు అక్కడ రివార్డ్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళు ఆ రివార్డ్ కోసం చేయలేదు గానీ, వాళ్ళు స్వతహాగా ప్రభువు చూపించిన ప్రేమను వాళ్ళు తిరిగి చూపించినట్టుగా చూస్తున్నాం. ఆ విధంగా ఎరుగక అనేకులు ఆతిథ్యం ఇచ్చారు. ఆ గుణం మనలో ఉండాలని, అది మరవకూడదని ఆయన ఇక్కడ మనం గూడా ప్రాక్టికల్‌గా ఆ విధంగా జీవించాలని ఆయన చివరి అధ్యాయంలో మనకు చెప్తా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా మళ్ళీ ఆయన మీరు వారితో కూడా బంధకములో నున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరును శరీరంతోనున్న వారు కనుక కష్టములు అనుభవించే వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఆతిథ్యము మరొకడు అంటున్నాడు. కానీ ఇక్కడేమంటున్నాడంటే కష్టాల్లో ఉండేవాడిని, బంధకాల్లో ఉన్నవాడిని మీరు జ్ఞాపకం చేసుకొనుడి అంటున్నాడు. ఎందుకంటే మీరు గూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారే కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా మనం పౌలుని చూస్తాం.
అపోస్తలులను చూస్తాం. వాళ్ళందరూ కూడా చెరసాలలో ఉన్నప్పుడు గాని, పౌలు అప్ చెరసాలలో ఉన్నప్పుడు గాని, ఏ విధంగా శిష్యులు, సంఘము, శిష్ విశ్వాసులు ఏ విధంగా ఆదరించారో మనం చూస్తాం. అదే విధంగా ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కూడా మీరు 34వ వచనం అనుకుంటాను. 10వ అధ్యాయం మనం అక్కడ ధ్యానించాము. వారు కూడా ఏం చేశారంటే 10వ అధ్యాయం 34 ఏలైనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకుంటిరి. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి. ఈ విధంగా సహాయం చేస్తున్న మీరు కరుణించారు ఖైదులో ఉన్నవారిని. కాబట్టి మీరు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. మరి మీ స్వాస్థ్యాన్ని కూడా, స్థిరాస్తిని కూడా మీరు కోల్పోయారు. వాళ్ళకిచ్చారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అంటున్నాడు. ఆ విధంగా అటువంటి హెబ్రీ విశ్వాసులను మనం చూస్తున్నాం. మళ్ళీ మళ్ళీ ఆయన చెప్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకొనండి. అలాంటి తోటి సహోదరుల్ని, విశ్వాసుల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన సంఘంలో మన తోటి సహోదరులు వాళ్ళు అంతా కూడా మనం ఒక శరీరంగా ఉన్నప్పుడు, అవయవాలుగా ఉన్నప్పుడు, ఒక అవయవానికి దెబ్బ తగిలితే మనం మిగతా అవయవాలు కూడా నొప్పి కలిగినట్టుగా మనం చూస్తాం. ఆ విధంగా మనం కలిగినప్పుడు మనం వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు. అదే విధంగా గలతీ రాసిన పత్రికలో కూడా ఆయన 6వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక మాట చెప్తున్నాడు. ఇయన్నీ కూడా మనం ఈ లోకంలో ప్రాక్టికల్‌గా క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం బద్ధులమై ఉన్నాం. 6వ అధ్యాయము 2వ వచనంలో గలతీ రాసిన పత్రిక ఒకని భారములు ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఇక్కడ ఒకరిని భారము ఒకడు భరించ అంటున్నాడు. ఇది ఏందంటే అది క్రీస్తు నియమం అంట. ధర్మశాస్త్ర నియమం కాదు ఇది. క్రీస్తు నియమం అంట. మనం వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికి కష్టాల్లో ఉన్నారు, ఎవరు బాధల్లో ఉన్నారో, ఆ భారాన్ని మనం భరించడానికి ఆ క్రీస్తు నియమాన్ని మనం పూర్తిగా నెరవేర్చేటట్టుగా మనము వారిని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని వారి కొరకు ప్రార్థన చేయాలి. అదేవిధంగా వాళ్ళకి సహాయం చేయాలని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే మీరు కూడా అదే శరీరంతో ఉన్నారు కాబట్టి, అలాంటి కష్టాలు మనం కూడా అనిపిస్తున్నాం కాబట్టి, మీరు వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఈ 3 విషయాల్ని ఆయన మనకు ప్రాక్టికల్‌గా చేయాలని ఆయన చెప్తున్నాడు. ఆ విధంగా ముందుకెళ్ళాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. అదే విధంగా 4వ వచనంలో మనం 4వ మాటను మనం చూస్తే ఆహ్, వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను, పానపు నిష్కమైనది గాను ఉండవలెను. ఆ! ఇక్కడ వివాహము అన్ని విషయంలో ఘనమైనదని మనందరికీ తెలిసింది. కానీ ఈ మాట ఎందుకు చెప్పాడు మనం చూస్తే, ఆయన పైనంతా కూడా ఆజ్ఞలు చెప్పి ఈ విధంగా ప్రాక్టికల్‌గా చేయమంటున్నాడు. కానీ ఇక్కడికొచ్చేలోపల వివాహం అన్ని విషయంలో ఘనమైనదని చెప్తూ ఆయనేమంటున్నాడంటే, ఆహ్, పాన్పు నిష్కల్మషమైనది తాను ఉండవలెను. వేశ్యా సంగులకును, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. ఇక్కడ మనకు 2 హెచ్చరికలు ఇస్తున్నాడు. ఒకటేందంటే శరీర సంబంధంగా మనం అపవిత్రులు కాకూడదు అంటున్నాడు. రెండోదిగా ధనాపేక్ష కలిగి ఉండకూడదని ఆయన రెండిటిని ఆయన చాలా ఖచ్చితంగా చూపిస్తున్నాడు. ఈ ఈ 2 గూడా మనకి ఆహ్, మన ఆత్మ సంబంధమైన జీవితానికి, ఆత్మీయమైన జీవితానికి చాలా ఆహ్, అడ్డు అడ్డుగా వచ్చేట్టుగా ఉంది. అదేవిధంగా ముందుకు ఎళ్ళకుండా చేసే ఇదిగా ఉంది. అందుకని ఆయన ఈ రెండిటిని గురించి ఆయన చెప్తూ వస్తున్నాడు. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదని ఆయన దాన్ని ఘనమైనదిగా చెప్తా అన్నాడు. ఎందుకంటే మనందరికి తెలుసు వివాహము మొట్టమొదటిగా దేవుడే చేసినట్టుగా మనం చూస్తాం. నరుడు ఒంటరిగా ఉండకూడదని ఆయన
ఆదికాండం 2 అధ్యాయంలో 21, 22లో మనం చూస్తాం. ఆ మాటలను మనం చూసినప్పుడు మొట్టమొదటిగా ఆయన ఆహ్, ఆహ్, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం ఇది నరులోని తీయబడిన కనుక నారి అనబడినను. కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకొనును. వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరును దిగంబరులై ఉండిరి. అయితే వారిద్దరూ సిగ్గు ఎరుకగా ఉండిరి. ఇక్కడ మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా దేవుడే ఆదాము అవ్ వివాహం జరిగించి భార్యను పురుషుడు ఏ విధంగా తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకోవాలో చెప్తున్నాడు. వారి ఇరువురు ఏక శరీరం అని చెప్తున్నాడు. అది మొదటి వివాహంగా, అది మంచిదిగా ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు చెప్పాడో ఆ మాట మనం చూస్తే 18వ వచనంలో మనం చూస్తున్నాము. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుంట మంచిది కాదు. వానికి సాటైన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, మేలు కాదని ఆయన చూస్తా ఉన్నాం. అదే విషయాన్ని ప్రసంగిలో గూడా మనం ఆ మాటను చూడగలం. 4 అధ్యాయం అంతా చదివితే మనం ఇద్దరు కలిసి ఉండడం, ఒంటరిగా ఉండడం మంచిది కాదని మనం చూస్తున్నాం. ఇది మొదటి వివాహము ఆయన చేసి, అది దేవుడే వివాహ వ్యవస్థను స్థాపించినట్టుగా మొదటి వివాహం దేవుడు చేశాడు. అది ఘనమైనది, అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది అని చెప్తూ ఉన్నాడు. అదే విధంగా ఈ భూలోకం అంతా అంతమైపోయిన తర్వాత కూడా చివరి వివాహం గూడా జరగబోతుంది. అది గూడా దేవుడే జరిగించేవాడుగా ఉన్నాడు. అది గూడా అందుకనే మొదటి వివాహము, చివరి వివాహము రెండిటిని గూడా మనం చూస్తే ఈ మధ్యలో ఎన్ని వివాహాలు జరిగినా ఈ 2 గూడా మనం చాలా ఘనమైన వివాహాలుగా మనం చూస్తున్నాం. అది ప్రకటన గ్రంథంలో మనము 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహము గురించి చూస్తాం. 19వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు గొప్ప 6 జనసమూహం శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది. గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచుదమని చెప్పగా ఉంటుంది. 8, 9 కూడా బ్రదర్. 8, 9. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన స్తన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్నాము. చివరి వివాహం గూడా మనం చూస్తున్నాం. ఇది మనం సంఘానికి, ప్రభువుకి గొర్రెపిల్ల వివాహం అని మనం చూస్తున్నాం. ఇది గూడా మనం ఈ వివాహము ఎంత ఘనమైనది వివాహమో మనం చూస్తున్నాం. ఈ సంఘమనే వధువు ఆయనని గొర్రెపిల్ల వివాహములో సమయంలో పిలువబడిన వారందరూ గూడా ధన్యులు అంటున్నాడు.
అది ఎంత ఘనమైన వివాహమో మనం చూడగలం. ఆ గొర్రెపిల్ల పెండ్లి విందు పిలవబడిన వారు ధన్యులు అని చూస్తున్నాం. ఆ పిలువబడిన వాళ్ళందరూ గూడా మనం పాత నిబంధన భక్తులందరూ గూడా మనం చూస్తాం. అటువంటి ఆహ్, వివాహము ఘనమైనదిగా ఎంత ఆహ్, పవిత్రమైనదో, పరిశుద్ధమైనదో మనము ఇక్కడ చూస్తున్నాం. కానీ దాన్ని ఆ విధంగా పరిశుద్ధంగా, పవిత్రంగా చూడాల్సిన మనము చాలా తక్కువ అంచనా అంటే ఘనమైనదిగా ఎంచకుండా అది ఏమాత్రం గూడా ఘన ఘనత లేనిదిగా దాన్ని మన పర్స్పెక్టివ్‌లో ఉండకుండా ఉండాలని ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తున్నాడు. అది వివాహము పవిత్రమైనది, అపవిత్రమైనది కాదు. అది పరిశుద్ధమైనది. దేవుడే చేశాడు. మొదటి వివాహం గాని, చివరి వివాహం గాని. అది దానికి ఘనమైనది అని మీరు ఎందుకు ఆహ్, ఘనహీనమైనదిగా ఏమాత్రం గూడా మీ ఆలోచనలోకి రానీయకూడదు. ఆ విధంగా రానీయకుండా దానికి ఘనత, పవిత్రత, దాని విలువ గాని మనకు తెలిసినట్లయితే, అప్పుడు మీరేం జేయరంటే వ్యభిచారము చేయరు. అది దాని యొక్క ఘనత తెలియకపోవడం వల్ల, దాని యొక్క విలువ తెలియకపోవడం వల్ల మీరు వ్యభిచారులుగా అయిపోతారు. కాబట్టి మీకు వారికి తీర్పుంటది అని ఆయన చెప్తున్నాడు. అది భయంకరమైన తీర్పు అది. ఆ తీర్పులో వ్యభిచారులు ఉండేవారుగా ఉంటున్నారు. అదే విధంగా ఘనమైనది అనడానికి మనం 2 వివాహాలు చూసాము. అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటి సూచక క్రియ గూడా కానాను పెండ్లిలో మనం చూస్తాం. యోహాను సువార్త 2 అధ్యాయంలో ఆయన మొట్టమొదటి సూచక్రియ ఆ వివాహంలోనే చేసినట్టుగా మనం చూస్తున్నాం. అదే విధంగా మనకు సంఘానికి, ప్రభువుకి, క్రీస్తుకు ఉన్న ఆ గొప్ప మర్మము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయంలో ఆయన వివాహ సంబంధాన్ని గురించి ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5 అధ్యాయంలో 27-32 వరకు చదువుకుందాం. 27-32 వరకు ఆ, ఇది సంఘానికి, క్రీస్తుకి మనకు ఇక్కడ పోల్చి చెప్పినట్టుగా పురుషులారా, మనకు మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను, ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరములను తమ భార్యలను ప్రేమబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్తున్నాను. ఆ మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన సో మీలో వలె ప్రతి తన పురుషుడు భార్యను ప్రేమింపాలని, భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండునట్లు చూచుకొనవలెనని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎంత గొప్ప మర్మాన్ని ఆయన చెప్తున్నట్టుగా చూస్తున్నాం. క్రీస్తు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో, ఆయన తన సొంత శరీరం వలె ఆయన మనల్ని ప్రేమించాడు. అదే విధంగా
మనం కూడా భార్యను ప్రేమించాలని, అదేవిధంగా భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండాలని ఆయన చెప్తా ఉన్నాడు. అయితే నేను ఈ క్రీస్తు గూర్చి, సంఘమును గూర్చి చెప్తున్నాను. ఈ మర్మము గొప్పది అంటున్నాడు. భార్యాభర్తలు వారిద్దరూ ఏక శరీరంలో ఉన్నారు. ఈ వివాహము ఎంత ఘనమైనదిగా మనం చూస్తున్నాం. ఆ వివాహం యొక్క మర్మాన్ని మనం ఎరిగి ఉంటే, మనం ఆ అపవిత్రులుగా ఉండనేరం అని మనం ఆయన ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా పరలోక రాజ్యం యొక్క పారాబుల్ దాంట్లో కూడా ఆయన అదే విధంగా వివాహాన్ని గురించి చెప్తా ఉన్నాడు. వివాహం యొక్క ప్రత్యేకత గురించి ఆయన చెప్తున్నాడు. చూస్తాం. అది మత్తయి సువార్తలో మనం 22వ అధ్యాయంలో చూస్తాము. అట్లయితే వివాహము అంత ఘనమైనదిగా మనం చూస్తున్నాం. దాన్ని ఏమాత్రం కూడా తక్కువదిగా మనం చులకనగా దాన్ని ఆలోచించకూడదు. ఎందుకంటే ప్రభువు వారిని జతపరిచాడు. వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు. అందుకని దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయగలరని ప్రభువే ఆయన సువార్తలో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అదే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ప్రతివానికి మన భార్య కలిగి ఉండాలని చూస్తున్నాం. అదేవిధంగా తిమోతిలో రాస్తూ సంఘ పెద్దగా ఉన్న వాళ్ళకి ఒక భార్య కలిగి ఉండాలని ఆయన చూస్తున్నాం. ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని మనం చూస్తున్నాం. ఆ విధంగా ఆయన అన్నీ కూడా ఇంత పరిశుద్ధంగా, పవిత్రంగా ఆయన చేసినట్టుగా చూస్తున్నాం. ప్రతి పురుషుడికి ప్రతి భార్య కలిగి ఉండాలి అంటున్నాడు. ఒక స్త్రీకి భర్త కలిగి ఉండాలని కొరింథీ పత్రికలో చెప్తున్నాడు. ఆ విధంగా కలిగి ఉండడం ద్వారా వారు అపవిత్రులుగా మారురు అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మీరు దాన్ని చులకనగా చూడొద్దు. అది ఘనమైనది. దాంట్లో ఉన్న మర్మం ఎంత గొప్పదని అది దేవుడే జరిగించాడని మనం చూస్తున్నాం. రేపు ఫ్యూచర్‌లో గూడా ఆ గొర్రెపిల్ల వివాహం గూడా జరగబోతుందని చూస్తున్నాం. అదేవిధంగా ఇంకా మనం ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగుండుడి అనే మాట మనం చూసుకున్నాం. ఈ ధనాపేక్ష గూడా ఎంత భయంకరమైందంటే, ఇది గూడా కామాతత్వం అంత విషాదకరమైనదో అంత ఆహ్, భయంకరమైనది అని మనం చూస్తాం. దానంతటికి కారణం ఏందంటే, మనం తృప్తిగా కలిగి ఉండలేకపోవడం అని. అదే ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆయన ఒక మాట అంటాడు. 4 అధ్యాయంలో ఆయన 11వ వచనంలో అనుకుంటాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 11వ వచనంలో నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. ఇక్కడ ఈ ఒక్కటి మనం కలిగి ఉంటే అప్పుడు ధనాపేక్షను మనం జయించే వారంగా ఉంటామని పౌలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంది అంటే నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. ఆయన సంపన్న స్థితిలో ఉన్నాడు, దీనస్థితిలో ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా ఆయన కంటెంట్‌మెంట్ కలిగి ఉన్నాడు. తృప్తి కలిగి ఉన్నాడు. ఆహ్, అది ఒక్కటి మనకు కలిగి ఉంటే మనం ఏం చేస్తామంటే ఈ ధనాపేక్ష నుంచి జయించగలమని మనం పౌలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ధనాపేక్ష అంత భయంకరమైనది. వ్యభిచారం ఎంతో భయంకరమైనదో అంత భయంకరమైనది. మన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని అది ఆహ్, క్షీణించిపోయేదిగా మనం చూస్తున్నాం. ఆ ధనాపేక్ష మనం నుంచి బయటపడాలి అని అది కలిగి ఉండకుండా ఉండాలని చూస్తున్నాం. అది తిమోతి రాసిన పత్రికలో 6 అధ్యాయం 9, 10లో కూడా మనం చూస్తాము. ధనవంతుల
ఒకటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తులను, హానికరులనై అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పొడుచుకొనిరి అని చూస్తున్నాం. ఇక్కడ తిమోతికి రాస్తా అని చెప్తున్నాడు. విశ్వాసం నుంచి పోయేది పోయినారని మనం చూస్తున్నాం. అంత భయంకరమైనది ధనాపేక్ష అన్నమాట. ఇటువంటి ధనాపేక్ష లేకుండా ఉండండి అని ఆయన చెప్తున్నాడు. ధనాపేక్ష లేని వారే మీరు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. అంత మాత్రమే కాకుండా ధనాపేక్ష అన్ని కీడులకు మూలమని చూస్తున్నాం. అదేవిధంగా మనము మత్తయి సువార్తలో చూసినట్లయితే ఆయన 6వ అధ్యాయంలో మనం చూస్తాము. ధనకు సిరికి దేవునికి యజమానుడిగా మనం ఉండలేమని, ఇద్దరు యజమానులకు ఉండలేమని మనం చూస్తాం. ఈ విధంగా ధనాపేక్ష లేకుండా మనం దాని నుంచి బయటపడడానికి ప్రభువు మనకు కలిగిన దాన్ని తృప్తి కలిగి ఉండాలని. మనం ఈ లోకానికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు కలవారం ఏంటి వాటితో తృప్తి పొందిందుము. ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలోను, ఉరిలోను పడేవారుగా ఉన్నారు. ఆ ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని మనం చూస్తాం. దాని ద్వారా మనకు దురాశ వచ్చి అనేకుల్ని విశ్వాసం నుంచి తొలగిపోయేవారుగా ఉన్నారు. ఈ విధంగా మనం ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షంగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరని ఆయన చెప్తున్నాడు. మనం ఒకరిని ద్వేషించేవారిగా ఉన్నాం. మనం ఈ లోకంలో సంపాదించకూడదని కాదు కానీ దాన్ని అపేక్షించకూడదు అంటున్నాడు. సంపాదించడము కలిగి ఉండడము వేరు కానీ ధనాపేక్ష కలిగి ఉండడం వేరు. అంటే ఏది ఆలోచించినా బిజినెస్‌గా ఆలోచించడం. ఏది ఆలోచించినా నాకేమొస్తది? అది ఇప్పుడు నేను సమయాన్ని వెచ్చించిన, నేను పలానా దగ్గరికి ఆ పని చేసినా, సరే వేరేది సహోదరుడికి ఏమన్నా చేసినా, ప్రతిది గూడా ధనాపేక్ష కలిగి చేయడము, అది ధనాపేక్ష కలిగి ఉండడం. మనం సంపాదించి మనం కలిగి ఉండడం అది కాదు గానీ, కానీ మనము ఆ సిరికి దాసులుగా ఉండకూడదు. మన జీవితమే ధనం సంపాదించడం అని ఉండడము ధనాపేక్ష. ఆ విధంగా ఉండొద్దని అనేక వచనాలు మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి ప్రభువు ఆయన మనం ఇద్దరికి యజమానులకి మనం దాసులుగా ఉండలేం. ఒకరిని మనం తృణీకరించాలి, ఒకరిని స్వీకరించాలి. దేవునికిని, సిరికి దాసులుగా ఉండలేరు. ఆ విధంగా మనం ధనాపేక్షకు లేని వారమై ఆయన ఉన్న వాటిని తృప్తి కలిగి ఉండాలని ఆయన చెప్తారు. రెండోదిగా మనం చూసినట్లయితే ఏదైతే మనం కలిగి ఉన్నామో దాన్ని తృప్తి కలిగి ఉంటే మనం దాన్ని జయించగలమని చూస్తున్నాం. ఒకవేళ మనం ఇటువంటి స్థితులలో ఉంటే ఈ 2 విషయాల్లో విచారం గాని, ఆ తర్వాత ధనాపేక్ష గాని ఉంటే మనం దానిలోంచి అది ఎంత భయంకరమైనదో
విశ్వాసం నుంచి కూడా తొలగిపోయేంత పరిస్థితి తీసుకొచ్చేదిగా మనం ఉంటుంది. అందుకని మనం కలిగిన దాంతో మనం తృప్తి కలిగి, ఎందుకంటే మనం ఒకాళ ఆ కింద వచనంలో మన ఆయన అంటున్నాడు, "నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయను" అని ఆయన చెప్పాను. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు. నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో గలవారమై ఉన్నాం. ఈ మాటను ఆయన మోషే యెహోషువకు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. అది ద్వితీయోపదేశకాండము 31 అధ్యాయం 6వ వచనంలో చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి గూడా చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ యెహోషువ గ్రంథం 1 అధ్యాయం 5వ వచనంలో గూడా చెప్తాడు. నిన్ను ఏమాత్రమును నిన్నెన్నడూ ఎడబాయనని ఆయన చెప్తున్నాడు. మనం మర్చిపోవచ్చు గానీ, ఆయన మనల్ని విడిచేవాడు కాదు. కాబట్టి మనం ఎందుకు ధనాపేక్ష కలిగి ఉండాలి అని ఆయన కింద వచనంలో చెప్తున్నాడు. ఆయన మనకున్నాడు. అందుకని ఆయన ఈ ధైర్యాన్ని మీరు కలిగి ఉండండి. ఆయన విడవడు, ఎడబాయడు. ఆయన మాటిచ్చి నెరవేర్చేవాడు. ఆయన నిన్న, నేడు ఏకరీతిగా ఉండేవాడు. నిన్ను విడవను అంటే ఆయన విడవడంతే. నిన్ను ఏమాత్రమును ఎడబాయనంటే ఆయన ఎడబాయడంతే. కాబట్టి ఏ విషయంలో సహాయమైనా ప్రభు మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఆ మాటలు మనం చూస్తాం. ఈ గొప్ప వాగ్దానాన్ని మీకు అనుగ్రహించాడు. ఈ వాగ్దానాన్ని మనం మర్చిపోయే వారంగా ఉంటే మనం భయపడతాం. ధైర్యం లేని వారంగా ఉంటాం. నరమాత్రులు నాకేం చేయగలరని మనం చూస్తాం. నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను. నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరని కీర్తనాకారుడు అంటున్నాడు. ఆ విధంగా మనం ఆయన సహాయకుడిగా మనకున్నాడని, నరమాత్రులు మనకేమి చేయలేరని మనం ధైర్యం కలిగి ఉండాలి. ఇటువంటి మాటలు ఆయన మనకు వాగ్దానంగా ఇచ్చాడు. ఆయన హెచ్చరిక ఇచ్చాడు. ఏం చేయాలో చెప్పాడు. ఏం చేయకూడదో చెప్పాడు. ప్రభువు మనకేం వాగ్దానం ఇచ్చాడో కూడా చెప్పాడు. ఆ విధంగా ఈ లోకంలో విశ్వాసులుగా జీవించి, ఆ విశ్వాస జీవితంలో ముందుకెళ్ళాలని ఆయన దేవుడి మాటలు దీవించునుగాక.